మరి ఇక్కడ ఇప్పుడు కనపడతాను సార్ బాగున్నారా? బాగున్నానండి. సార్ ఎన్నో క్యారెక్టర్లు చేశారు, ఎన్నో సినిమాలు తీశారు. ఇది ఒక జీవిత కథ, ఒరిజినల్ కథ. ఇది మీకు తెలుసు సార్ ఈ కథ. ఇది చాలా లేట్గా వచ్చిందని నేను అనుకుంటున్నా. మీకేమనిపించింది సార్ ఈ సినిమా తీసినప్పుడు కానీ, మీరు అంటే ఈ షూటింగ్లో మీరు ఉన్నారు కాబట్టి ఆ క్యారెక్టర్ మీకు చేసినప్పుడు కానీ ఏమనిపించింది? అది నిజంగా ఇలాంటి రియల్గా జరిగిన సినిమాల కథలు రావాలండి మనకి. ఎందుకంటే ఒక అల్లూరు సీతారామరాజుని ఎక్కడో ఉండేవారు ఆయన. మరి ఆయన బ్రహ్మాండంగా వచ్చిన తర్వాత సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయింది, ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. మొన్ననే మణిపూర్ వెళ్ళాము. అక్కడ సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నటువంటి ఆ ఇల్లు ఇప్పటికీ కూడా అలాగే ఉన్నది. ఆ ఇల్లు కూలిపోయే స్థితి వస్తే దానికి పైన అంతా కూడా ఇలా పెద్ద టాప్గా వేసేసి అన్నీ వేసేసి ఇంటిని మాత్రం అలాగే వచ్చారు. అక్కడే దాంట్లోనే ఒక కింద హౌస్ ఉంటారు, పాత కింద గృహం అంటారు, ఏదో అంటారు. అది అలాంటి దాంట్లో ఆయన అక్కడ పడుకునేవారు. అంటే ఏదైనా డేంజర్ వస్తే అట్లా అవన్నీ కూడా చూసాం. అలాంటి జీవిత కథల్లో నటించగలగడం అనేది ఒక అదృష్టం అండి. ఇందులో నా క్యారెక్టర్ అని కాదు కానండి, సీతమ్మ గారి క్యారెక్టర్ చేస్తున్న ఆమెకి నిజంగా ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్, దేవుడిచ్చిన వరం. అది చాలా మంచి పేరు వస్తుంది ఆవిడికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.